మత్తయి 22వ అధ్యాయము 10వ వచనము. ఆ దాసులు రాజ్యమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనిన ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అతనిని అడగగా వాడు మౌనియే ఉండెను. అంతటి రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోకి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండినని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ప్రియులారా, దేవుని వాక్యంలోని మనం ముఖ్యంగా 11వ వచనము మనం ధ్యానం చేస్తే మత్తయి 22వ అధ్యాయము 11వ వచనం. పెండ్లి వస్త్రము ధరించుకొనిన ఒకని చూచి. ప్రియులారా, ఈ ఒక్క వాక్య భాగంలో విందు సిద్ధంగా ఉంది, అన్నీ సిద్ధపరచబడి ఉన్నవి. విందు రోజున రాజుగారు ఏం చేశారంటే తన ఆహ్వానాన్ని పంపించారు. ఆహ్వానాన్ని గుర్తు చేయడానికి రాజు అనేకులను పంపించారు. ఎక్కడికి పంపించారండి? రాజమార్గంలోనికి, రాజవీధుల్లోనికి వెళ్ళి పిలువబడిన అందరికీ కూడా ఈ ఆహ్వానం ఇవ్వండి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, వచ్చి మీరు విందును స్వీకరించండి అని ఆయన కబురు పంపించారు. విందు కొరకు ముందుగా పిలువబడిన వారు ఎవరంటే ఇక్కడ ఇశ్రాయేలీలు. ఎందుకంటే వారు మెస్సయ్య కోసం ఎదురు చూశారు, కానీ మెస్సయ్య వచ్చినప్పుడు అనగా యేసుప్రభు వారు వచ్చినప్పుడు వారు ఆయనను అంగీకరించలేదు. అప్పుడు దేవుని యొక్క తలంపు మనం చూసినట్లయితే వారు వచ్చి, అయ్యా, మీరు పిలిచిన వారందరూ కూడా తిరస్కరించారయ్యా ఈ పిలుపును, వారు పిలువబడిన వారే కానీ ఈ యొక్క ఆహ్వానాన్ని అంగీకరించిన వారు కాదయ్యా అని రాజుతో చెప్పినప్పుడు రాజుకు మహాకోపం వచ్చిందండి. అందుకు ఆయన ఏమంటారంటే, ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. ఆయన ఏమని చెప్పాడంటే, మీరు వెళ్ళండి, వెళ్ళి చెడ్డవారినేమి మంచివారినేమి వీధుల్లో మీకు కనబడిన వారందరినీ ఈ విందుకు ఆహ్వానం పలకండి, ఈ వార్త చెప్పండి వారికి, రాజు మిమ్మల్ని విందుకు పిలుస్తున్నాడనే వార్త వారికి తెలియచేయండి అని ఆయన తన విందు ఆహ్వానాన్ని పంపించారు. అందుకే వారు ఏం చేశారంటే పన్నులు వసూలు చేసేవారిని, పేదవారిని, వేశ్యలను, వారికి కనపడిన వారిని అందరినీ, ఇక్కడ వ్రాయబడి ఉంది చెడ్డవారిని మంచివారిని, వారి అందరినీ పోగు చేసుకుని వచ్చారట. ఎక్కడికి వచ్చారండి? విందుశాలకు వారిని తీసుకుని వచ్చారు. ఆహ్వానం వారికి వెళ్ళింది. ఈ వివాహ ఆహ్వానము, ఈ విందు ఆహ్వానము ఏర్పాటులో ఉన్నవారికి అందింది, కానీ వారు తిరస్కరించారు. కాబట్టి ఏర్పాటులో లేని వారికి కూడా ఈ విందు ఆహ్వానము వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ ఆహ్వానం తిరస్కరించిన వారిలో ముందుగా యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. అలాగనే ఎవరైతే ఆహ్వానం విని అంగీకరించి మేము విందుకు వస్తామయ్యా అని సిద్ధపాటు మనసుతో వారు వచ్చి ఉన్నారు, వారు వారి పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉన్నారు. ఆ రోజుల్లో ప్రభువారు తన పిలుపును పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని ఆయన ఆహ్వానం పలికారు. ఎక్కడికి పలికారండి ఆహ్వానం? పరలోక రాజ్యంలో ఆయన ఏర్పాటు చేసే విందులోని పాలు పంచుకోవడానికి వీరికి అందరికీ కూడా ఆహ్వానము పలికి ఉంటున్నారు. అందుకే అనేకులు ఆయనను వెంబడించారండి. ఆ రోజుల్లో వేశ్యలేమి, దొంగలేమి, అవినీతిపరులేమి అనేకులు ఆయన దగ్గరికి వచ్చి మారుమనసు పొందారు. వారి పాప జీవితాన్ని విడిచిపెట్టారు, వారి పాప బ్రతుకులను విడిచిపెట్టారు, ఆయన్ని వెంబడించడం నేర్చుకున్నారు.
ఆయనను వెంబడించారు. ఇదిలా ఉంటే ప్రియులారా, ఇక్కడ ఒక దాసుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఎవరంటే ఆ విందుకు అందరూ కూర్చున్నారట. కూర్చున్నప్పుడు ఈ రాజు వచ్చి కూర్చున్న వారందరినీ పరిశీలన చేస్తున్నప్పుడు ఒక దాసునికి పెండ్లి వస్త్రములు లేనట్టు ఆ రాజు గుర్తించాడు. గుర్తించి అడుగుతా ఉన్నాడు, స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రములేవి అని అడుగుతున్నాడు. ప్రియులారా, మనం గమనిస్తే అక్కడికి వచ్చిన వారందరూ కూడా మరి ఉన్నవారు కాదండి, మంచి వస్త్రములు ధరించిన వారు కాకపోవచ్చు. ఎందుకంటే వీధులలోను వీధి చివర్ల మూలలోని పేదవారు, నిరుపేదలు, వస్త్రములు సరిగా లేనివారు అనేకులు అక్కడికి ఉండొచ్చు కదా. మరి పెండ్లి వస్త్రాలు ఎక్కడేయండి? ఈయనే తీసుకొచ్చారు కదా, ఈయన పిలుపు వల్ల వాళ్ళందరూ వచ్చారు కదా. మరలా రాజు పెండ్లి వస్త్రములు అడుగుతున్నాడు ఎందుకు? ఆ పెండ్లి వస్త్రములకు వారికి ఎలా వస్తాయి? ఎందుకు రాజు ఇలా అడుగుతున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పెండ్లి వస్త్రము ఈ పిలువబడిన వారందరికీ కూడా రాజు ఇచ్చి ఉండొచ్చు. ఎప్పుడైతే విందుకి పిలిచాడో రాజు, ఆ విందు భోజనం చేసే ముందు ప్రధాన ద్వారము గుండా ఆ విందుకు ఆహ్వానించబడుతూ ప్రధాన ద్వారము దాటి విందు ఆరగించడానికి లోపలికి వెళ్ళినప్పుడు ఆ పెండ్లి వస్త్రములు ఉన్నవో లేదో పరిశీలన చేయబడతాయి. ఇచ్చిన వాడే అడగడానికి అర్హత కలిగినవాడు. నీ పెండ్లి వస్త్రములు ఏవి అంటే, రాజా నువ్వు నాకు ఇవ్వలేదు అని అనలేదు. ఇక్కడ అతను మౌనముగా ఉన్నాడటండి. ఎలా ఉన్నాడంటండి? మౌనముగా ఉన్నాడు. బహుశా అతని పెండ్లి వస్త్రములు అతను పోగొట్టుకొని ఉండొచ్చు, అపవిత్రపరుచుకొని ఉండొచ్చు, పాడు చేసుకొని ఉండొచ్చు, లేదా అశ్రద్ధగా వాడినప్పుడు అవి దొంగిలింపబడి ఉండొచ్చు. ఏదో విధానం చేత అతను తన పెండ్లి వస్త్రములు ఏం చేసుకున్నాడండి? పోగొట్టుకున్నాడు. ప్రియులారా, ఇతనికి పెండ్లి వస్త్రములు లేవని అతని పక్కన ఉన్న వాళ్ళు గుర్తించలేదు. అయ్యో, ఈ విందులో అందరూ పెండ్లి వస్త్రము ధరించుకుని కూర్చోవాలి కదా, నువ్వు పెండ్లి వస్త్రము లేకుండా మా చెంత ఎలా కూర్చున్నావని వారి పక్కనున్నవారు అతన్ని అడగలేదు. ఎందుకంటే ఆ పెండ్లి వస్త్రములు అనగా మామూలుగా ధరించుకున్న వస్త్రములు కాదు, కానీ దేవుడిచ్చే నీతి అనే వస్త్రం, భక్తి అనే వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రం. దేవుడు కనులతో చూస్తే అతను దిగంబరుడుగా కనిపిస్తున్నాడు, వస్త్రం లేనివాడుగా కనిపిస్తున్నాడు. మనుషులకైతే అతను నార్మల్గా కనిపిస్తున్నాడు, కానీ దేవునికి మాత్రము వస్త్రములు పోగొట్టుకున్నవాడిగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకే పక్కనున్న వారికి పెండ్లి వస్త్రములు లేనట్టు అతను కనిపించలేదు. రాజు ఎప్పుడైతే వచ్చాడో రాజు దృష్టికి అతను పెండ్లి వస్త్రం లేనివాడుగా కనిపించవచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పోగొట్టుకున్నాడు పెండ్లి వస్త్రం. రాజు ఇచ్చిన వస్త్రములు పోగొట్టుకున్నాడు. వారు బయట నుండి వచ్చినప్పుడు, వారు బయట నుండి పోగు చేయబడినప్పుడు, వారు పోగు చేయబడిన తర్వాత లోపటికి విందుశాలకు విందారగించడానికి వెళ్ళినప్పుడు ఆ పెండ్లి వస్త్రములు చూసి వారు లోపలికి ఇవన్నీ పంపించి ఉండొచ్చు. అందుకే రాజు అంటున్నాడు, నువ్వు దొడ్డిదారిని వచ్చావా, ప్రధానమైన మార్గంలో వచ్చావా, నువ్వు ఎలా వచ్చావో, కానీ నీ యొద్ద పెండ్లి వస్త్రములు ఏవయ్యా అని రాజు అడుగుతూ ఉన్నాడు. పెండ్లి వస్త్రము పశ్చాత్తాపం సూచిస్తుంది, సిద్ధపాటుని చూపిస్తుంది. ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 24వ వచనము మనం చూస్తే, నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎలాంటి వస్త్రమును ధరించుకోవాలండి? నవీన స్వభావం, నవీన వస్త్రములు. నీతి అనే వస్త్రం, యథార్థమైన వస్త్రం, భక్తి గలవారైన వస్త్రం, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము గలవారైన వస్త్రములు ధరించుకొనవలెను.
ప్రియులారా, ఈ యొక్క గుణములు లేనివాడు తన పెండ్లి వస్త్రమును పోగొట్టుకున్నాడు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కాదండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం, మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదము. దేవుని ప్రియులారా, ఈ యొక్క విందులో కూర్చున్నవాడు దేవుని కన్నులకు, దేవుని దృష్టికి ఎలా కనిపిస్తున్నాడంటే దిగంబరిగా, వస్త్రం లేనివాడుగా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తము తన పెండ్లి వస్త్రము ధరించుకోవాలని, మనుష్యుని చిత్తము తన ఇష్టానికి తాను బ్రతుకుతూ పెండ్లి వస్త్రము ధరించుకున్న వారితో కలిసిపోయి పైకి భక్తి గలవారమని చెప్పుకొనుచు దేవుని శక్తిని ఆశ్రయించిన వారు. ఇలాంటి వారిని ఈ సంఘటన చూపిస్తుంది మనకి. రాజు వారికి పెండ్లి వస్త్రాలు ఏర్పాటు చేశారు. వాటిని ఈ యొక్క దాసుడు పోగొట్టుకున్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మనం చూస్తే 4వ వచనము మనం చూస్తే వస్త్రముల గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు, వస్త్రములు అపవిత్రపరచుకొనని వారు. ఈ దాసుడు మరి అపవిత్రపరుచుకున్నాడో, పోగొట్టుకున్నాడో, చింపి వేసుకున్నాడో, ఏం చేసుకున్నాడో, కానీ వస్త్రములైతే, పెండ్లి వస్త్రములైతే లేవు. ఇక్కడ అదే వాక్యం చెప్తుంది. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారని ప్రకటన గ్రంథంలో సార్దీస్ సంఘం గురించి దేవుని ఆత్మ చెబుతూ ఉంది. వారట తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. ప్రభువారు చెప్తున్నారు వారిని గురించి. అపవిత్రపరచుకొనని వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడినవి. దేవుని బిడ్డలారా, కళంకము లేని వస్త్రములు. తెల్లదనము పరిశుద్ధతకు సాదృశ్యము. పరిశుద్ధమైన వస్త్రములు. ఏ వస్త్రములండి? పరిశుద్ధమైనటువంటి వస్త్రములు వారు ధరించుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. వీరెవరంట? పోగొట్టుకొనని వారు. దేవుడిచ్చిన వస్త్రాలు పోగొట్టుకొనని వారు దేవునితో సంచరించే అర్హత కలిగి ఉంటారు. ప్రియులారా, అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము మనం చూస్తే జీవ వృక్షమునకు హక్కు గలవారే గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించరు. వారు తమ వస్త్రములను, చూడండి ఇక్కడ ఉంది, వారు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. పట్టణమునికి ప్రవేశించినట్లట వారి వస్త్రాలు ఉతుక్కున్నారట. వీరు అంటే అర్హత లేని వస్త్రములను అర్హత గల వస్త్రములుగా దేవుని రక్తంలో ఉతుకుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. నీవు అర్హత లేని వాడవైనా ఆయన పిలిచి రక్షణ వస్త్రం ఇచ్చాడు, పెండ్లి వస్త్రం ఇచ్చాడు, మహిమ వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు, మహిమగల వస్త్రములు ఇచ్చాడు, తెల్లని వస్త్రములు ఇచ్చాడు. నీకు కావలసిన ఒకటి ఆయన ఇస్తూ ఉన్నప్పుడు చివరికి ఆయన పెండ్లి వస్త్రం గురించి అడుగుతూ ఉన్నాడు. పెండ్లి వస్త్రం ఏమైంది? నీ పెండ్లి వస్త్రం అని ఆయన అడుగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, నువ్వు పోగొట్టుకున్న వారి గుంపులో ఉంటావా? వీటిని అన్నిటిని భద్రపరుచుకునే గుంపులో ఉంటావు? నువ్వు నిర్ణయం చేసుకో. ఇప్పటికే చాలామంది వారి క్రియల వలన, వారి అవిధేయత వలన, వారి యొక్క మూర్ఖత తలంపుల వల్ల, వారి ఆలోచనల వల్ల
వారి ప్రవర్తన వల్ల, వారి దురాశ వల్ల, వారి కోపము వల్ల, వారి అసూయ వల్ల, అనేకమైనటువంటి విషయాల వల్ల వారి పెండ్లి వస్త్రాన్ని పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారు ఈ లోకంలో. వారు గుంపులో కలిసిపోతున్నారు ప్రియులారా. ఆ గుంపుకు తెలియదు నీకు వస్త్రాలు ఉన్నాయో లేదు, కానీ ఆత్మ కన్నులతో నీ వస్త్రాన్ని చూసేవారికి కనపడతాయి. అలాగే రారాజు వచ్చినప్పుడు నీ వస్త్రములేవి, నేను ఇచ్చిన వస్త్రములేవి, నీకు ఉచితంగా ఇచ్చాను. ఎక్కడో నువ్వు వీధి చివరిలో ఉంటే నిన్ను ఆహ్వానించి నీకు వస్త్రములు ఇచ్చాను. ఎక్కడో కింద పడిన స్థితిలో ఉంటే నిన్ను ఆహ్వానించి వస్త్రములు ఇచ్చాను. నువ్వు పాపములో కూరుకొని పోతే నేను లేవదీసి శుభ్రపరిచి నీకు ఇచ్చిన వస్త్రములు నువ్వు దాచుకోక నువ్వు వాటిని పోగొట్టుకుని ఎలాగ వచ్చావు ఇందులోకి అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, నీ వస్త్రములు నువ్వు జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీ మీదే ఉంది, నీ మీదే ఉంది. అలాగే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1-4 చూస్తే వస్త్రము ధరించుకున్నవారే, విధేయులుగా ఉన్నవారే వస్త్రము ధరించుకున్నవారుగా ఉంటారట. దేవుని బిడ్డలారా, అలాగే ప్రకటన గ్రంథం 19:8 చూస్తే ఆమె ధరించుకుంటూ సన్నని నారబట్టలు ఇచ్చారు. ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. సంఘము పెండ్లి కుమార్తె ధరించుకోవడానికి సన్నని నారబట్టలు ఇచ్చారు. అలాగే ప్రకటన గ్రంథం 19:9 పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయబడి ఉంది. పిల్లరా, అనేకులు పిలువబడతారు కానీ ఏర్పరచబడిన వారు కొందరే, ఏర్పాటులో ఉన్నవారు కొందరే అని దేవుని వాక్యం చెప్తుంది. పోగొట్టుకుని అనేకుల్లో ఉంటావో, వస్త్రాలను కాపాడుకుని ఏర్పాటులో ఉంటావో, అది నీపై ఆధారపడి ఉంది, నీ ప్రవర్తనపై ఆధారపడి ఉంది, నీ భక్తిపై ఆధారపడి ఉంది, నీ నీతిపై ఆధారపడి ఉంది.